ఎందుకు ఇంత ఎంఫసిస్ వచ్చింది ఇవాళ? అమెరికా లాంటి దేశాల్లో కూడా మొరింగా సూపర్ ఫుడ్ అది ఇది అని సప్లిమెంట్స్ అమ్ముతున్నారు. ఈ విత్తనంలోనే మనకి జీవం ఉంది. నేను ఇంతమందికి సహాయం చేయాలా? నువ్వు ఇది పండించి అసలు ఏం జరుగుతుంది ఈ మునగా? ప్రతి ఒక్కళ్ళు కాన్స్టిపేషనే. ముందు ఎంతమందికి ఈరోజు అరుణమ్మ ఈరోజు మునగాకు పొడి నిజంగా హెచ్ఎస్సిఆర్పి, ఈఎస్ఆర్లు ఇవన్నీ బాగా హై ఉంటున్నాయి. అవును. నేను కూడా ఒక 6-8 మంత్స్ క్రితం చూస్తే అవును. అన్నీ బాగున్నాయి. అవును. ఇదేంటో ఒకటే ఎక్కువ ఉంది. ఎందుకుందో అర్థం కాలేదు. ఇప్పుడు విషాన్ని మనం ఎన్ని మీరందరూ చేసేది ఏంది? అటు పెద్ద కల్ప్రిట్స్ ఇవే మనకు బజార్లో దొరికేవి. అవును. కల్తీ ఉండేది పసుపు కారంలోనే. అన్ని లైఫ్ స్టైల్ డిసీజే రివర్స్ అయిపోయి దెబ్బతో రివర్స్ అయిపోయి ఇప్పుడు ఇది ఒక్కటే ఎందుకు పెట్టారు? ఇంకేమైనా ప్రోడక్ట్స్ లాంచ్ చేయబోతున్నారా? నేను పసుపు ఆహా, ఏంటంటే అసలు బజార్ అంతా వస్తుందంటది అది. నాకు దైవికంగా సంకల్పం వచ్చింది కదా అంతే. మీకు. ఎందుకంటే అవును. మీరు దేవుడిని దండం పెట్టుకున్నాక చూడండి ఎట్లా అన్ని పరిష్కారం రావడం. మీరు మళ్ళీ హుషారు వచ్చింది ఈ టెక్స్టైల్స్ బిజినెస్ లో 30 సంవత్సరాలలో ఉన్న. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎవరైనా చిన్నప్పుడు మిమ్మల్ని మునగ చెట్టు ఎక్కించారా అంటే పొగిడారా? ఈసారి ఎక్కిస్తే మాత్రం దెక్కండి, హాయిగా 4 ఆకులు తెంపుకొని తినండి. కారణం ఏంటంటే మొరింగా, మునగాకి ఇవాల్టి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఫుడ్గా పేరు తెచ్చుకున్న విషయం మనకు ఆల్రెడీ తెలుసు. మొరింగా అంటే మనకి డయాబెటీస్ తగ్గించడం మొదలుకుని గట్ హెల్త్, స్కిన్ హెల్త్, జాయింట్ హెల్త్, ఇంకా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్గా అందుబాటులో ఉండడం, ఇలా రకరకాల బెనిఫిట్స్తో ప్రాచుర్యం పొందింది. కానీ మునగాకు మనకి సంవత్సరం అంతా కూడా ఫ్రెష్గా మన కిచెన్లో దొరకాలంటే ఎలా అంటే దానికి సమాధానం చెప్పారు ఏరిస్ గ్రీన్ ఆల్కమీ వ్యవస్థాపకులు అరుణ గారు. మొరింగా పౌడర్ని ఇప్పుడు ఆర్గానిక్ మొరింగా పౌడర్ బై ద వే, దీన్ని చక్కగా మనకు అందుబాటులో ఉండే విధంగా ఇస్తూ, ఇది గనక రెగ్యులర్గా వాడితే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, నేను ప్రూవ్ చేసి చూపిస్తాను, ఎన్నో కేస్ స్టడీస్ ఉన్నాయని చెప్తున్నారు. అరుణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వెల్నెస్ ఆంట్రప్రినర్గా వారికి స్వాగతం పలుకుదాం. వెల్కమ్ అండి, నమస్కారం. నమస్తే అండి. మునగా గురించి వినడం చాలా మంది ఊరికే తెలుసుకున్నాం, కానీ వాళ్ళు డీటెయిల్డ్గా మీ నుంచి తెలుసుకోవాలని. ఎందుకు ఇంత ఎంఫసిస్ వచ్చింది ఇవాళ? అమెరికా లాంటి దేశాల్లో కూడా మొరింగా సూపర్ ఫుడ్ అది ఇది అని సప్లిమెంట్స్ అమ్ముతున్నారు. మునగా కంటే ఇది మామూలుగా మనకి పూర్వం నుంచి పెరట్లో ఉంటుంది. ఇది అవును, పెరట్లో ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు మన పెద్దోళ్ళు ఏదో ఒక రూపంలో వాడేటోళ్ళు. అవును. ఇప్పుడు పెరట్లు లేవు. ముందు పెద్దమ్మలు లేరు, పెరట్లు లేవు. అంత సింగిల్ లైఫ్, లేదంటే ఇద్దరు ఇట్లా సిటీ లైఫ్ కట్టిన తర్వాత ఈ పెరట్లు పోయింది, మునగాకు దూరం అయిపోయినాము. దీనికి పేరు కూడా సంజీవిని అనే పేరు ఉంది. ఇప్పుడు తులసి మొక్కతో పాటుగా ఈ మునగాకు మొక్కకు కూడా మనకు సంజీవిని అనే పేరు ఉందన్నమాట. అది నేను హెల్త్ బాగాలేనప్పుడు ఎక్కువ గమనించింది మునగాకు, వేపాకు, తులసాకు, ఇలా కొన్ని హెర్బ్స్ తోటి మన కరోనా వచ్చినప్పుడు ఎలా మనం వెనక్కి రావచ్చు అనేది నేను తెలుసుకున్నాను ప్రాక్టికల్గా. కరోనా వచ్చినప్పుడు డాక్టర్లు నీకు థైరాయిడ్ క్యాన్సర్ రిస్క్ ఉంది, కీమో ఇవ్వాల్సి ఉంటుంది, మీరు ఆ విధమైన సైన్ చేస్తేనే సర్జరీకి ప్లాన్ చేద్దామని ఒకరు చెప్పారు కరోనా టైంలో. ఇది ఎందుకు ఎందుకు చెప్తున్నారు? ఇంకా మనకి బయాప్సీ రాలేదు కదా, ఎలా చెప్తున్నారు మీరంటే, మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ అయితేమి, ఈఎస్ఆర్ అయితేమి, యాంటీ టీపీఓ టెస్ట్ అయితేమి, తర్వాత బాడీ పీహెచ్, యూరిన్ పీహెచ్, బ్లడ్ పీహెచ్, రకరకాల టెస్టులు. ఒక 70-80 వేల రూపాయలు ఓన్లీ బ్లడ్ టెస్ట్కి అయింది. అబ్బో, అది బ్లడ్ తీస్తూనే ఉన్నారు 4-5 రోజులు. ఎందుకు అంతటి అంటే మీకు సిమ్టమ్స్ కనిపించాయి వీటన్ని? సిమ్టమ్స్ ఏం లేదు. నాకు కొంచెము గొంతు గుటక మింగనిచ్చేది కాదు. జస్ట్ ఇన్ని రోజులు కూడా లేను. అంత ఆరోగ్యమే చాలా ఇంట్రెస్ట్‌తో చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని. డెలివరీలు కూడా నార్మల్ డెలివరీలు 2 ఒక్క టాబ్లెట్ లేకుండా డెలివరీ అయినా నేను. అంతా ఇంట్లో హోమ్ ఫుడ్ తీసుకుంటూ అంతా రాగి సంగటి, తోటకూర, గోంగూర ఇలా పెద్దమ్మల సహాయం తీసుకుంటూనే నేను 2 డెలివరీలు కూడా నార్మల్ అయ్యాను. సిజేరియన్ కూడా నేను ఒక్కదాన్నే ఎళ్లి సిజేరియన్ చేసుకొని వచ్చాను. అంత హెల్త్ మీద బాగున్నదాన్ని బాగా. అలాంటిది జస్ట్ గుటకైనా లేదు. నేను ఒక 2, 3 రోజుల్లో ఎళ్ళాను. ఏదన్నా కరోనా ఎఫెక్ట్ ఏమో అనుకున్నాను. కానీ అక్కడికెళ్తే వాళ్ళు ఇలా ఇలా చూసి 2, 3 మళ్ళీ సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకున్నా కూడా సేమ్ ప్రాబ్లమ్ చెప్తా ఉన్నారు. క్యాన్సర్ రిస్క్ ఉంది. అది పీకకు టచ్ అవుతా ఉంది. అది తీయాల్సి ఉంటుంది. తీయకపోతే మళ్ళీ పీకకు టచ్ అయిన తర్వాత ఎక్కువ రిస్క్ అవుతది. మీరు ఎమ్మటే తీర్చుకుంటే మంచిదని చెప్పి అంటే ఇంట్లో వాళ్ళు ఇంక తీసుకోకపోయినా ఇది నీకు వాయిస్ పోవటమో, లేకపోతే గుటకేయనీయకుండా తినకుండా ఎట్లా ఉంటావు? అటైనా చనిపోతావు. ఇదేదో తీస్తే ఏమన్నా బతికే ఛాన్స్ ఉంటది గదా! సరే సంతకం పెట్టేసేయి అని చెప్తే మనీ కట్టాము.
టైం ఇచ్చారు. ముందు వరుసలు చాలామంది గొంతులు గొయ్యాలి మీకే గాదని జెప్పారు. హ్మ్. సరే టైం కోసం చూస్తా ఉండి మళ్ళీ వాళ్ళు పిలిచిన రోజుకి 2 రోజుల ముందెళ్ళాము. మళ్ళీ టెస్ట్‌లు సేమ్ రిపీట్. బ్లడ్ టెస్ట్‌లు హ్మ్. సేమ్. ఏం మారలేదు. నేనేం ట్రై చేయలేదు. ఏడవటం సరిపోయింది. వస్తానా, పోతానా, వస్తానా, పోతానా అని 60 రోజులు గడిచింది. అంతకుముందు నేను చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలని ఇష్టం ఉండే. అట్లా ఎక్కువ పని చేసే కారణంగా తక్కువ చదివిచ్చారు నన్ను. ఎక్కువ పని చేస్తావు నేను గాని కాలేజీకెళ్తే ఇంట్లో నలుగురు చేసే పని ఆగిపోయింది. హ్మ్. ఎక్కువ పని చేస్తాను కారణంగా ఇట్లా గేదెల పని, పొలం పని అన్నీ పెండింగ్ పడిపోతే అమ్మగారు చదువు ఆపిచ్చారు. అప్పుడు నాకు దేవుడి మీద దేవుడు లేడు, ఇంత ఇంట్రెస్ట్ ఉంటే నన్ను చదివియలేదనేది ఆ రోజు నుంచి నేను దేవుడికి దండం పెట్టడం మానేశా. అయ్యో! డెలివరీ అప్పుడు గానీ, పెళ్లి అప్పుడు గానీ, ఇప్పుడు గూడా నేను దండం పెట్టలే. నాకు ఆ చదువు పిచ్చి అట్లా ఉండింది. హ్మ్. దేవుడు ఇలా ఏం జేయాలనుకున్నాడో మళ్ళీ ఆ రోజు ఆయన చదువు ఆపిచ్చాడు. చదువుకుంటే ఏదైనా ఉద్యోగం జేసేదాన్నో ఏమో! ఆయనకన్నీ తెలుసు గదా! మనకు డిజైన్ జేసి పెడతాడు దేవుడనే మనిషి. తర్వాత దెలిసింది. అయితే ఈ కరోనా వచ్చిన తర్వాత సర్జరీ పోయేటప్పుడు నేను దేవుడికి దండం పెట్టుకున్నా. ఫస్ట్ టైము డోర్ తీశా. ఇంగ దూరం వెళ్తే ఏడుపొస్తది. ఆ రోజు జరిగింది. ఫస్ట్ టైమ్ డోర్ తీసినప్పుడు హ్మ్. ఇంకేమన్నా ఉందా? అని అడిగా. ఏం అడగలేదసలకు. ఇంకేమన్నా ఉందా? బతికే ఛాన్సు అని దేవుడి గుడి డోర్ తెరిసా. ఇంకా ఎళ్ళా. సర్జరీకెళ్ళాం అంతే. ఆయనేం చెప్పింది మనం వినంలేం గదా! నేను చెప్పాల్సింది చెప్పి నేను ఆపరేషన్‌కెళ్ళా. అప్పుడు కరోనాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకా మంచి మంచి ఫుడ్ తీసుకోవటం గానీ, తర్వాత కంగన్ వాటర్ అనేది తెలిసింది. ఆ దేవుడి గుడిలో డోర్ తీసిన తర్వాత ఒక్కోటి, ఒక్కోటి మొదలుపెట్టిందని నేననుకున్నాను. అంతకుముందు లేని కంగన్ వాటర్ మా తమ్ముడు అప్పటికప్పుడే తీసుకొనొచ్చాడు. హ్మ్. 3,00,000 మిషన్ అన్నాడు. డబ్బులు లేవు గదరా! నాకు బాగాలేదని నీకెవరు జెప్పారసలు? నేనెవ్వరికి జెప్పలేదు. మా ఇంట్లో వాళ్ళ వరకే. అన్నీ అమరిపోవడం మొదలుపెట్టాయి ఆ! మీకోసం. అసలు హ్మ్. నేనెవ్వరికి చెప్పలేదు బాలేదని గూడా. ఎందుకంటే ఓదార్పు యాత్రలు ఎక్కువైతాయి. దాని నుంచి మనకి ఇంగ రిస్క్ పడతాము. అంతా ఏడుపులు ఇదంతా ఎందుకులే మంచి వయసు గదా! 40 ఏళ్ళంట ఆ రోజు. అందుకని చెప్పి నేను ఎవరికీ చెప్పలేదు. మా పెదనాన్న కొడుకనమాట. తను సీఐగా ఉంటారు గుంటూరులో. ఆయన మిషన్ తీసుకొనొచ్చాడు చెప్పకుండా. ఏదో మంచిదంటున్నారు తాగరాదా? డబ్బులు తర్వాత చూద్దాంలే ముందు తాగన్నాడు. అసలు ఆ నీళ్ళు రావటం ఏందనుకున్నా. కంగన వాటర్ తాగిన తర్వాత గొంతులో రఫ్ తగ్గింది. ఇప్పుడు నేను గ్రీన్ టీ అయి కొంచెం తాగితే నాకు కొంచెం బావుండేది. ఆ నీళ్ళు తాగినాక కొంచెం బాగా అనిపిచ్చింది. తర్వాత ఇంగ వీర మాచినేని గారికి, మంతెన సత్యనారాయణ వీళ్ళందరిని కలిసి కరోనా అంటున్నారు. నేను బాగానే ఉన్నాను. ఏంటి పరిస్థితి? అన్న తర్వాత ఇంగ ఫైనల్‌గా నేనెక్కడన్నా ఉండాలి. ఒక హ్మ్. ఆశ్రమం లాగా అనేది నాకనిపిచ్చింది. వీళ్ళ దగ్గర ఎక్కడ ఆ రోజు ఆశ్రమాలు లేవు. చెప్పటం వరకే వీళ్ళు. మంతెన సత్యనారాయణ గారి దగ్గర ఆశ్రమం ఉన్నింది. అక్కడ చేరాను. చేరితే సార్ నేను కంగన వాటర్ తీసుకుంటాను. నాకు మునగాకుతో కొంచెం ఉపశమనం ఉంటుంది. మరి అది వాడొచ్చా అంటే ఆ 2 అలౌ చేశారు. వాళ్ళు ఫుల్ స్ట్రిక్ట్ ఏం తీసుకొని పోనీయరు మనల్ని. ఒక నైటీ, 2 డ్రెస్సులు తప్ప ఏం తీసుకపోనీయరు. ఎంట్రన్స్‌లో చెక్ జేసి లోపలికి పంపించారు. ఫాస్టింగ్ అమ్మ. లంకనం పరమ ఔషధం. మా దగ్గరున్న ట్రీట్‌మెంట్‌లో మోస్ట్‌లీ ఇదే. హ్మ్. మీకు తగ్గే గుణం ఉంటే తగ్గుతది. హ్మ్. తగ్గకపోతే తర్వాత సర్జరీకెళ్దురు అని జెప్పారు. అప్పుడు నేను ఫాస్టింగ్ చేశా. ఫాస్టింగ్ మొదలుపెట్టిన తర్వాత ఆరో రోజు గుటకేయటం అయిపోయింది. అంతా అయిపోయింది. తెల్లవారుజామున 3కి మెలుకువొస్తది. మామూలుగా నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ పని చేసేదాన్ని కాబట్టి 7:30, 8 టైం నేనెప్పుడు చూసింది లేదు. నిద్రపోతా. 3:30కి ఫస్ట్ నుంచి లేస్తా. చిన్నప్పటి నుంచి అది అలవాటు. 3:30కి లేసేసరికి గుటక మింగనిస్తా ఉంది. బావుంది. ఇంగ ఎగురుతున్నా నాకు ఆనందం. ఎవరున్నారు ఆ టైంలో 3:30కి అందరూ గాఢ నిద్రలో ఉంటారు. పంచుకోవటానికి ఎవరుంటారు? అంటే మీకంత రిలీఫ్ ఫీల్ అయ్యారు రిలీఫ్ బాడీలో. అయింది. 3, 4 నెలల తర్వాత లంకణం 5 రోజులా అండి? ఆరో రోజొచ్చింది. ఆరో రోజు మునగాకు తీసుకున్నారా? మునగాకు, తేనె, లెమను. ఉదయం ఎవరు 6 చెప్పారు మీకసలు మునగాకు తేనె లెమన్ గురించి? తేనె, లెమను వాళ్ళిచ్చారు. వాళ్ళు అవును. ట్రీట్‌మెంట్‌లో మునగాకు భాగమే. తీసుకోవాలని ఎవరు చెప్పారు? నేను ఆ కంగన వాటరు, మునగాకు, తేనె, నిమ్మరసం. వాళ్ళక్కడ మామూలుగా వాటరు, తేనె, నిమ్మరసం వాళ్ళిస్తారు మామూలుగా ఎవరికైనా. ఎవరెళ్ళినా గాని అది మానిటర్ అక్కడ. వాటర్ అయితే పౌడర్ గూడా యాడ్ చేసుకుంటా అని చెప్పా. వాళ్ళు దానికి అగ్రీ చేశారు. ఈ లంకనమే ఏమైతే మనం ఫుడ్ తినకుండా బాడీని పస్తు పెట్టామో, ఈ క్యాన్సర్ సెల్స్‌నన్నిటిని తినేసింది బాడీ అనేది వాళ్ళు చెప్పదే నేను అసలు అందుకే ఎళ్ళా మీకు అక్కడే. అర్థం చేసుకున్నారక్కడ. అర్థం చేసుకున్నాను. అసలు ముందు నుంచి తెలిసే అక్కడికెళ్ళాను. ఇంట్లో అంటే మనము ఇంట్లో వంట చేసేటప్పుడు ఆ ఉప్పు, కారం చూసి మనకు బాడీ ఆగదు. ఏదో ఒకటి
తింటూ మనం ఉంటాం. ఆ నేలకి మీద తర్వాత టచ్ అయిందంటే మన బాడీలో స్టార్ట్ అవుతది మిషన్. అక్కడైతే అలాంటిదేమి ఉండదు. హ్మ్. అప్పుడు మా అమ్మగారైతే ఆ టైంలో మనం ఫోను చేస్తే అమ్మగారేగా ఫోన్ ఎత్తే ఫస్ట్ మా అమ్మగారికి చేశా. అమ్మ నాకు గుట్టకేని ఇచ్చిందంటే ఆమె ఎత్తింది ఫోను. పాప అక్కడుంది గదా! ఎట్లా ఉంటదేమో అని చెప్పి ఫోన్ ఎత్తింది. అమ్మ నాకు గుట్టకేని ఇచ్చింది నాకు బావుందమ్మా అంటే, పోనీలమ్మ 21 రోజు అనుకున్నావు గదా! 21 రోజు చేసిరా. తర్వాత డాక్టర్ చూయించుకొని ఇంటికి రా. మళ్ళీ నువ్వు మూర్ఖంగా ఇంటికి రావద్దు అని చెప్పింది. ఓకే అని చెప్పేసి 21 రోజు తీసుకొని, తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ నా సర్జరీ డాక్టర్‌ని కలిసాను. మళ్ళీ ఏమి ఇనే స్థితిలో లేరు గదా! బ్లడ్ టెస్ట్‌కి పంపించారు. అన్ని టెస్ట్‌లు, స్కానింగ్‌లు, బ్లడ్ టెస్ట్‌లు. ఇంకా ఒక్కొక్క రిపోర్ట్ నార్మల్‌గా రావటం మొదలుపెట్టింది. అన్నీ పాజిటివ్ అన్నీ నెగెటివ్ రావటం మొదలుపెట్టినాయి. ఈఎస్ఆర్ అయితే ప్రతీదీ. అప్పుడు డాక్టర్ గారు "ఏం చేశావమ్మా?" అంటే, సరే నేనైతే ఫాస్టింగ్ చేశాను. తర్వాత కూడా నేను నేచురల్ ఫుడ్ తీసుకుంటాను. మరి మీరు చేస్తానంటే చేయండి అంటే, చేయటానికి ఛాన్స్ లేదు. నార్మల్ ఉందంతా. మీకు కొన్ని రోజులు అవకాశం ఇస్తాము. మీరు నిజంగా అనుకున్నట్టు నేచురల్ ఫుడ్ తీసుకొని, ఇలా ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేసుకొని బావుంటానంటే ఓకే. కానీ 6 మంత్స్‌కి ఒకసారి కలవండి అని చెప్పారు. అట్లనే 6 మంత్స్‌కి అట్లా 2, 3 సంవత్సరాలు కలిసాను. కలిసిన తర్వాత ఒక 2 సంవత్సరాలు చూసిన తర్వాత అమ్మాయిని ఎనిక్కిచ్చారు. వద్దమ్మా ఇంకా అని. ఎనిక్కిచ్చినప్పుడు ఆ డబ్బులు పేదలకిచ్చేసాను ఆ డబ్బులన్నీ. ఈ వచ్చిన డే 1 నుంచి గూడా వచ్చిన రోజు నేను హైదరాబాద్ ఎళ్లి సేవ్ ఆఫీస్‌కెళ్ళా. ఈ విత్తనంలోనే మనకి జీవముంది. మన జబ్బులనేది ఊరక రావు. ఒక 20 సంవత్సరాలు మనం జేసిన తప్పు నుంచే మనకు జబ్బులొస్తాయి. ఈ రోజుకి ఈ రోజు రాదు. లోపల ఎన్నో పరిణామాలు జరిగిన తర్వాతనే మనకి ఒక డిసీజ్ రూపంలో బయటపడుతుంది. అనేది నేను ఆ ఆ ఆశ్రమంలో టైంలో అర్థం తెలుసుకున్నాను. చేసుకున్నారు. తెలుసుకున్నాను. విత్తనంలో జీవం ఉందంటే ఒక రూ. 1,00,000 పెట్టే స్కూటీ ఏదైనా, అది పెట్రోల్ అయితే మనం డీజిల్ పోస్తే నడవదు. డీజిల్ బండయితే పెట్రోల్ పోసినా నడవదు. రూ. 1,00,000 బండే. దాని ఇంజిన్ అలా సెట్ చేసుంటారు. మన బాడీలో ఇంజిన్ మనం ఏం తీసుకున్న 20 సంవత్సరాలు మనల్ని కాపాడింది. అందుకు మనకు బాడీ పాడవుతా ఉంది. మనకు ఫస్ట్ రోజే రియాక్ట్ అవుతే మన మిషన్ అంత మంచిది. తెలుసుకుంటారని అన్ని రోజులు మనల్ని కాపాడింది. అప్పుడు నేను ఈ విత్తనాలలోనే మనకి నాటు విత్తనాలలోనే జీవం హ్మ్. ఉంటుంది. జబ్బు రాకుండా చేసేది అవే అనేది తెలుసుకొని మన విజయరామ్ సార్ ద్వారా నేను సేవ్ ఆఫీస్‌కొచ్చాను ఫస్ట్. అప్పుడు ఆయన్ని కలవలేదు. ఆయన ఎవరో నాకు తెలియకుండా ఉండే. సేవ్ 'సురేంద్రనాథ్' గారు పరిచయం యెస్. మాకు. అది ఆయన నేనేం చేశానంటే కూరగాయ ఇత్తనాలు ఎక్కువ అడిగాను. 5 బీరిత్తనాలు పెడతారు. 4 కాకర ఇత్తనాలు పెడుతున్నారు వాళ్ళు. రూ. 10 తీసుకొని. డబ్బులిస్తాం గదా! అంత దూరం నుంచొచ్చాము. ఇంత ఇంక తక్కువ కొన్ని ఇవ్వండి ఇస్తారేంటి? ఏంటి అంటున్నాను. నువ్వు బతికిచ్చి నలుగురికి పెట్టాలి ఆ ఇత్తనాలు. డబ్బుల కోసం గాదు. మా సార్‌ని గలువు. గట్టిగా అరుస్తున్నావు అని జెప్పారు. తెలియదు గదా! అప్పుడు ఇది ఇంత అనేది తెలియదు. సార్‌ని కలిసిన తర్వాత అప్పుడు ఆయన కాళ్ళకి దండం పెట్టి ఇత్తనంలో ఇంత ఇంత శక్తి ఉంది. ఉందా? నేను ఇంతమందికి సహాయం చేయాలా? నువ్విది పండించి ఈ ఇత్తనం వందల మందికి నువ్వు సరఫరా చేయాలి. ఈ తోటకూరతోటి నువ్వు మళ్ళీ విత్తనాలు తీసి పండించాలని. ఎర్ర తోటకూర అయితేమి, నాటు గోంగూర అయితేమి రకరకాలు విత్తనాలన్నీ తీసుకొనెళ్ళి మరుసటి రోజే వేశా ప్లాంటేషన్. ఏసి అవి తినుకుంటూ ఇంకా ఆరోగ్యం ఎలా ఉందంటే మళ్ళీ 30 సంవత్సరాలలో నేను టెక్స్‌టైల్స్ బిజినెస్ చేసేదాన్ని, టైలరింగ్ చేసేదాన్ని. బొటిక్ ఇట్లా లేడీస్‌తో అంతా మమేకమై ఎప్పుడు నేను కూడా ఏసీ రూమ్‌లో ఉండేదాన్ని అప్పుడు. అట్లా లేడీస్ మొత్తం పరిచయం. ఆ ఏరియా మొత్తము. హ్మ్. చిన్న పిల్ల బర్త్‌డే ఫంక్షన్ నుంచి మ్యారేజ్ వరకు అరుణమ్మ దగ్గర నుంచికెళ్ళాలి. బ్లౌజ్ గాని, శారీ గాని, డిజైనర్స్ గాని, ప్రతి స్టిక్కర్ ప్యాకెట్‌తో సహా నా దగ్గర నుంచెళ్ళాలి. ఎప్పుడు ఉమెన్ ఎంపవర్‌మెంట్ తోటే నడిచింది. అట్లా ఎప్పుడు కూడా ఒక్కదాన్నే జేసుకోవటం అలవాటు ఉండేది కాదు. చిన్నప్పటి నుంచి నేను గేదెలకెళ్ళినా 10 మందిని గుంపేస్తా. టైలరింగ్ జేసినా గుంపేస్తా. అదే అది విమెన్ నాకది ఎంపవర్‌మెంట్ అది అన్నమాట. నాకిష్టం ఎక్కువ మందితోటి, లేడీస్ తోటి మమేకం అవ్వటం అనేది. అట్లా ఉండేదాన్ని. అట్లా లేడీస్ అందరూ పరిచయం అయ్యి ఉన్నదాన్ని. ఈ ఈ ఈ బిజినెస్ పెట్టిన తర్వాత, హ్మ్. ఈ కూరగాయల విత్తనాలన్నీ వేసుకొని ఇదంతా బాగున్న తర్వాత, అప్పుడు నాకు అందరికి ఏమన్నా పండించాలా అనే ఉద్దేశంతోటి, హ్మ్. ఏదైతే మనం బయటికి పంపించగలమో, ఏదైతే మనం నమ్ముతారు ముందు ఇది ఆర్గానిక్ అని నమ్ముతారు. కూరగాయలేసి మార్కెట్ తీసుకెళ్తే నువ్వు నువ్వు చెప్తున్నావు మందు లేకుండా పండించామని. మాకేం తెలుసంటారు. మాకేం తెలుసు ఇదేంది చిన్నగుంది సొరకాయి, ఈ బీరకాయ ఏంది చిన్నగుంది, ఇది కొనరు అని అన్నారు. ఎలా మరి? విజయరామ్ సారే నీ వంతుగా ప్రకృతి వ్యవసాయంలో ఏం జేస్తావు? కూరగాయలు పండించాను బావుందని మళ్ళొచ్చావు. మరి నీ వంతుగా నువ్వేం జేస్తావు? అంటే,
నేను మునగాకేస్తాను సార్ అని చెప్పాను. అప్పుడు మునగాకు గుర్తొచ్చింది మీకు. మునగాకు నిజంగా వెయ్యాలనిపించింది ఒక ఇంకా. దైవికంగా సంకల్పం వచ్చింది కదా మీకు. అంతే. ఎందుకంటే అవును. మీరు దేవుడిని దండం పెట్టుకున్నాక చూడండి ఎట్లా అన్ని 1 బై పరిస్థితులు 1, కరోనా 1 బై 1 పాజిటివ్ రావడం, అన్ని మీకు మునగాకు పరిష్కారం రావడం, మీరు మంతెన గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన అవును. ఆశ్రమంలో ఉండడం, అవును. అంతా కలిపి మీ క్యాన్సర్ నుంచి అసలు రిస్క్ నుంచి అవును. బయటపడిపోవడం. మళ్ళీ హుషారొచ్చింది. ఈ టెక్స్‌టైల్స్ బిజినెస్‌లో 30 సంవత్సరాలలో ఉన్న హుషారు మళ్ళీ నాకు అప్పుడు హుషారొచ్చింది మళ్ళీ. అప్పుడు విజయరామ్ సార్ అన్నా, "నేను సార్ మార్కెట్ ఉంటుందా? హ్మ్. మళ్ళీ ఎంతైనా వేయొచ్చా? నీకు ఎంత చేతైతే అంత వెయ్యి. మార్కెట్ ఉంటుంది. ఎప్పుడుంటుందంటే నిజాయితీనే నువ్వు పెట్టుబడిగా పెడితే మార్కెట్ నీ దగ్గరకొస్తది. నీ పెట్టుబడి ఫస్ట్ నువ్వు నిజాయితీ పెట్టు" అని జెప్పారు. అప్పుడు ఆయన నేను నిజాయితీ పెట్టుబడి పెట్టిన తర్వాత పంచభూతాలన్నీ ఏకమైనాయి. ఈరోజు మునగాకు పొడి నిజంగా ఒక్క ఈరోజు తయారు చేసింది ఈరోజు ఎళ్ళాల్సిన పరిస్థితొచ్చింది. అంటే అంత డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగింది. కానీ ఒక్కసారి మనం మళ్ళీ మొదలుపెట్టి హ్మ్. ఓవరాల్‌గా తెలిసండి మునగాకు మంచిదని. అవును. ఒక్కసారి మీకు మీకు చాలా పెద్ద విషయం నుంచి బయటపడిపోయారు. అవును. ఇంకా ఒకసారి చెప్పరా అసలు ఏం జరుగుతుంది ఈ మునగాకు వల్ల? మునగాకులో ఎంత అద్భుతమైన గుణాలున్నాయంటే, హ్మ్. ఉదయాన్నే మనం పరిగడుపున తీసుకుంటే, ఫస్టు బాడీలో ఎక్కడెక్కడున్న బాత్రూమ్ అంతా బయటకి పంపిస్తది. ఎట్లా అంటే ఒక స్విచ్ చేసినప్పుడు ఒకటంటే ఒకటి, రెండంటే 2 మళ్ళీ మళ్ళీ అసల ఉదయాన్నే 2 సార్లొస్తది. మళ్ళీ మళ్ళీ రాదసలు. అది ఎంత మ్యాజిక్ అనిపిస్తది నాకైతే. మన బాడీలో 4 కిలోల మలము స్టాక్ ఉంటుందని నేను మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో తెలుసుకున్నాను. నేను 21 రోజు నేను ఫాస్టింగ్‌లో ఉన్నప్పుడు గూడా బాత్రూమ్ వచ్చింది. నేను అడిగాను. నేనేం తినకుండా బాత్రూమ్ ఎట్లా వస్తుందని. అప్పుడు వాళ్ళన్నారు, "మన పేగుల్లో 4 కేజీలుంటుంది. మీరందుకే ఆ వెయిట్ లాస్ ముందు 4 కేజీలు స్లిమ్‌గా అయ్యారు. ఆ బాడీలో ఉన్న వేస్ట్ అంతా పోతా ఉంది. ఇది మునగాకు ఆ బాడీలో ఉన్న వేస్ట్ ముందు తీయటానికి. ఇప్పుడు వైట్ రైస్ అయితేమి, ఫైబర్ లేకుండా ఫుడ్ తింటేమి, ఇప్పుడు మన హైబ్రిడ్ కూరగాయలలో అయితేమి ఫైబర్ నిల్లు. దీని ద్వారా మనకి ప్రతి ఒక్కళ్ళకి కాన్‌స్టిపేషనే. ముందు ఎంతమందికి ఈరోజు అరుణమ్మ గుర్తొస్తుందంటే పొద్దున్నే ఎంతమంది ఫోను చేస్తారు. 5:30 నుంచి ఉంటాయి. 4:30 నుంచే ఉంటాయి ఇది కాల్స్. అంటే తీసుకోవడం మొదలుపెట్టిన వెంటనే ఎఫెక్ట్ హాఫ్ తెలుస్తుందండి? అన్ అవర్, 45 మినిట్స్‌లో వస్తది. అలా కాదు. అంటే ఎప్పుడు తీసుకోవాలి ఫస్ట్ ఇది? పరిగడుపున ఎర్లీ మార్నింగ్ పరిగడుపున. పరగడుపున ఎలా తీసుకోవాలి? ఫస్ట్ స్టార్టింగ్‌లో హాఫ్ స్పూన్ యేసుకొని 250 ఎంఎల్ వాటరు. వాటర్ కంపల్సరీ 250 ఎంఎల్ వాటరు, గోరువెచ్చటి నీళ్ళు హాఫ్ స్పూను. ఒక 1 మంత్ తర్వాత ఫుల్ స్పూను 500 ఎంఎల్ వాటరు. ఖచ్చితంగా మనం టాబ్లెట్ యేసుకున్నప్పుడు వాటర్ ఎలానో మునగాకు గూడా కంపల్సరీ వాటర్ ముఖ్యం. చాలామంది వేడి చేస్తంటారు. ఉత్త పొడి తింటే వేడి చేస్తది. వాటర్ తీసుకోవాలి తీసుకుంటే కంపల్సరీ. వేడి చేయదుగా? ఇది ఔషధమే. ఇది 100% ఔషధమే. ఇది ఆకు అని ఉదయం తీసుకునే మునగాకనేది 100కు 100% ఔషధమే. సో, ఇది తీసుకొని సరే హ్మ్. పొడి మీరు వెచ్చటి నీళ్ళలో వాటర్ కలుపుకొని తీసుకోవాలి ఖచ్చితంగా. దాంతో మల విసర్జన జరుగుతుందంటున్నారు. 2 సార్లు. 2 సార్లు. అది 2 సార్లు. కాకుండా ఇంకా ఏం బెనిఫిట్స్ వస్తాయి దీంతో? ఫస్టు మలబద్ధకం అయిపోతుంది. ఆ! దాని ద్వారా గుడ్ బ్యాక్టీరియా రిలీజ్ అయిద్ది. ఈరోజు ఇప్పుడు మనం ఇంట్లో రోజు కసువు జిమ్ముతా ఉన్నాం, బూజులు కొడుతున్నాం, గ్యాస్ క్లీన్ చేసుకుంటున్నాం. అందరం మన లేడీస్‌గా మనము. కానీ స్వప్న గారు అసలు వాష్‌రూమ్ పోనోళ్ళు ఎంతమంది ఉన్నారంటే, అవును. నేను ఈ పౌడర్ అమ్మిన తర్వాత తెలిసింది నాకు. ఎంతమంది కాన్‌స్టిపేషన్ వోళ్ళున్నారా? ఎందుకంటే వాళ్ళు తింటున్నారు. ఆకుకూరలు తింటున్నారు, కూరగాయలు తింటున్నామంటున్నారు, చపాతీ తింటున్నామంటున్నారు, కర్రీస్ ఎక్కువ తింటున్నాం. అయినా బాత్రూమ్ రాలేదంటున్నారు. అంటే అయన్నీ హైబ్రిడ్ విత్తనాలు, పాలిష్ పట్టినయి. గోధుమలు కూడా తెల్లటి పిండి. పాలిష్ పట్టిన పిండి. ఈ పాలిష్ పట్టిన కారణంగా ఫైబర్ లేకపోవటం వల్ల అవును. వాష్‌రూమ్ రావట్లేదు. వాష్‌రూమ్ ఎప్పుడైతే నిన్నటిది బయటికి పోకుండా ఈరోజు తినే అర్హత మనకెవ్వరికీ లేదు. కానీ మనం ఎమ్మటే అది గుర్తుపెట్టుకోకుండా వచ్చినా రాకపోయినా ముందు టీతో స్టార్ట్ చేస్తున్నాం. అది ఆపేత్తది. మళ్ళీ ఈ రోజుది మొదలు పెడతా ఉంది. అస్సలు బాత్రూమ్‌కి పోకుండా మంచినీళ్ళు తప్పక మనం ఏమేం తినకూడదు. ఫస్ట్ మనం మునగాకు తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ వరకు టీ, కాఫీలు ఏం తినకుండా ఒకటికి 2 సార్లు శుభ్రం చేస్తది. తర్వాత మీరు ఏమైనా తీసేసుకోండి. జర్నీలో ఎక్కడ ఇబ్బంది పెట్టదు మేడం. ఉదయాన్నే తాగిన తర్వాత 2 సార్లు ఒక బాధ్యతగా పనిచేస్తదది. తర్వాత దాని ద్వారా మనకు బాడీలో గుడ్ బ్యాక్టీరియా రిలీజ్ అయిపోయిద్ది ఆటోమేటిక్‌గా. ఎప్పుడైతే మనం వర్షం నీళ్లు పడి డ్రైనేజ్‌లు కొట్టుకొని పోయి మళ్ళీ ఎలా సాఫీగా డ్రైనేజ్ పనిచేస్తదో, మునగాకు వాడినెమ్మటే మన బాడీలో మళ్ళీ గుడ్ ఎంజిన్ బ్యాక్టీరియా స్టార్ట్ రిలీజ్ అయిపోతుంది. అవుతుంది. మంచిగా ఏ రోజు చెత్త ఆ రోజు. ఏ రోజు చెత్త ఆ రోజు. ఇప్పుడు 1 గ్రామ్ రూ. 1 మంది. ప్రతిరోజు 10 గ్రామ్స్ మనం తాగమంటుంది. రూ. 10. రూ. 10కి ఎంత 10 రూపీస్. ఆరోగ్యం కొనుక్కుంటున్నాం మనం ఆ! నిజంగా. రూ. 10 నుంచి అసలు మామూలుగా
ప్రేక్షకులకు నమస్కారం పెట్టొచ్చు. ఎవ్వరు గూడా క్వెషన్ చేయట్లేదు రేటు దగ్గర. నాణ్యమైన మునగాకు పొడి అందుతుందమ్మా. నీకు దేవుడు ఆయుష్ బాగుండాలని కోరుకుంటున్నాం. చాలా బాగుందని ఎక్కువ అప్రిషియేట్ చేసే ఫోన్‌లు ఎక్కువైతాయి పాపం. నాకు బాధేస్తది అయన్నీ అటెంప్ట్ చేయలేకపోతాను ఒక్కోసారి. ఇది ఇప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఏసుకోవచ్చండి? మేడం అస్సలు నాన్ చాలా వెజ్‌లో మందికి ఎంత రుచి ఉంటదంటే, మేము కంట్రీ చికెన్ తింటాం. నార్మల్‌గా తినము. కంట్రీ చికెన్ వీక్లీ వన్స్ లేదంటే 15 డేస్‌కి అలా తీసుకుంటాము. మునగాకేస్తేనే వండుతా లేకపోతే వండను. మునగాకేసి వండుతారా? ఎంత బావుంటదో అంటే మేడం. పరగడుపున మీరు వెచ్చటి నీళ్ళతో తీసుకోవడం కాకుండా దీన్ని నేను వంటలో వాడొచ్చంటారు. నేను ఎగ్ కర్రీలో వాడతాను. పౌడర్ రూపంలో వాడేటప్పుడైతే కూరలన్నీ ప్రతి కర్రీ పప్పు గానీ, కర్రీ గానీ, సాంబార్ గానీ ఏ వంటైనా అసలు చపాతీ, దోసలు, ఇడ్లీ ప్రతి దాంట్లో వాడుకోవచ్చు. ది చపాతీ పిండి, దోస పిండి, ఇడ్లీ పిండి అయితేనేమో కలుపుకొని ఏసుకోవాలి. ఎందుకంటే అది ఎక్కువ హీట్ అవ్వదు గదా! నార్మల్ డిగ్రీలోనే కుక్ అవుతది. కానీ సాంబార్లు, కర్రీస్ చాలా సేపు కుక్ అవుతాయి గాబట్టి దించిన తర్వాత ఎయ్యాలి అది. పౌడర్ ఫార్మ్‌లో. ఎందుకంటే అదే లేకపోతే డ్రై దాని లీఫ్ ఔషధ గుణాలు పోతాయి. ఆ! అదే. అదే డ్రై లీఫ్ అనుకో కొంచెం లాస్ట్‌లో ఏసుకోవచ్చు. హ్మ్. పచ్చాకైతే స్టార్టింగ్‌లోనే కరివేపాకు ప్లేస్‌లో ఏసుకోవచ్చు. అవునండి. నేను విన్నాను. కరివేపాకు పొడిలాగా మునగాకు పొడి కూడా చేసుకొని అన్నంలో ఫస్ట్ ముద్ద ఖచ్చితంగా. కలుపుకుంటే ఎంత ఇది బావుంటది. ఫస్ట్ మనం అదేసుకున్న తర్వాత మళ్ళీ మనం అన్నం తింటాం. షుగర్ పేషెంట్‌లయితే ముఖ్యంగా. అన్నం తింటున్నాం గదా! ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇన్సులిన్ ఏసుకుంటాం మామూలుగా. అలాంటి ప్లేస్‌లో మునగాకు ఒక హాఫ్ స్పూన్ నీళ్ళలో తాగి ఒక హాఫ్ అన్ అవర్ ఉండేసి ఈలోపు ప్లేటేసి సర్దుకుంటే ఇది రెడీ ఈ పెడతది. రిజల్ట్స్ మీకు ప్రూవెన్‌గా ఉన్నాయా? చాలా మంది, చాలా ప్రూఫ్స్‌తో. మంది. నేను రేపు మే నెలలో మీటింగ్ పెడతా ఉన్నాను. సక్సెస్ మీట్. అందరూ ఎవరికి ఎలా పనిచేసింది, మీ మీడియా వాళ్ళు కూడా వస్తే ఎవరెవరు వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళే చెప్తారు. స్వయంగా వందల మంది మునగాకు వాడిన తర్వాత వాళ్ళకి ఏమి రిజల్ట్స్ ఉన్నాయి. గచ్చిబౌలిలో ఎంప్లాయీస్ చాలామంది మోకాళ్ళు అది కాళ్ళ పగులు కూడా పోయినాయంటున్నారు. మోకాళ్ళ నొప్పులు పోయినాయంటున్నారు. జుట్టు ఊరటం పోయిందంటున్నారు. పింపుల్స్ అంటున్నారు. మ నాకైతే మంగు చాలా ఉండింది. పోయిందా? చిన్నగొచ్చేసింది. చాలా పోయింది. 95% పోయింది. స్కిన్ గ్లోకి కూడా పనిచేస్తుంది ఆ! అయితే. 5% ఎందుకు ఉంటుందంటే, నేను ప్రతిరోజు ఎండలో ఉంటా ఖచ్చితంగా. ఈ మార్కెటింగ్ అయ్యంతా కూడా మా బాబే చేస్తాడు. హ్మ్. బాబు అక్కడ ఆఫీస్ స్టాఫ్ వాళ్ళు చూసుకుంటారు. నేను ఓన్లీ ఫార్మింగ్ చూస్తాను. సో, అయితే మీరు ఒకసారి మళ్ళీ బెనిఫిట్స్ దగ్గరికే నేను ఎందుకొస్తున్నానంటే అందరి ఖచ్చితంగా. మైండ్ దాని మీదే ఉంది. ఖచ్చితంగా. సో, ఒకటి మీరు మలబద్ధకం పోతుంది. మల విసర్జన మలబద్ధకము ఫ్రీగా అయిపోయి గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా. షుగర్ లెవెల్స్ రెండోది తగ్గుతాయి. స్కిన్ ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. మూడోది హెయిర్ ఫాల్ తగ్గుతుంది. డయాబెటిస్ తగ్గుతుంది. హె షుగర్ హెయిర్ ఫాల్ అరెస్ట్ అవుతుంది. తగ్గుతుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుందా? ఖచ్చితంగా తగ్గుతుంది హెయిర్ ఫాల్. ఐరన్ ఉంటుంది విపరీతంగా ఇందులో. విపరీత ఐరను, ప్రోటీను, కాల్షియము ఒకటైతే అసలు దాని లిస్ట్ చెప్పటం కూడా అవ్వదు. మామూలుగా నేను ల్యాబ్ టెస్ట్ చేయించాను గదా! ప్రోటీన్ కంటెంట్ గాని అందులో ఉన్న వాల్యూస్ చూసిన తర్వాత ఇంకా గౌరవం పెరిగింది నాకు దాని మీద. అంతకుముందు మాటలతో తెలుసుకునేవాళ్ళము. ఒకసారి ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది చూసిన తర్వాత ఇంకా చాలా గౌరవం పెరిగింది. ఫస్ట్ నేను 50 ఎకరాలేసాను. ఈ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత 100 ఎకరాలేసాను. ఇప్పుడు ఈ నెలలో ఇంకొక 100 ఎకరాలు ఇప్పుడున్న ప్రొడక్షన్ సరిపోవట్లేదు. వేయాల్సొస్తుందంతా. పెట్టాను రెడీ చేశా మొత్తము. అండ్ లేత మునగాకు ఎంత టేస్టీగా ఉంటుందండి అది యాక్చువల్లీ. మునగాకుని తీసుకునే విధానం ఏందంటే, పొద్దున్నే తెంచాలి మేడం ఆకుల్ని. పూత రాగూడదు, కాయ రాగూడదు. పూత, కాయ రాకముందే ఆకులను తెంచాలి మీరంతా ఖచ్చితంగా. అలాగే ప్రాసెస్ చేస్తారా? ఖచ్చితంగా. ఓకే. 100కి ఎప్పుడొచ్చినా మీరు మా పొలంలో అసలు 4 అడుగులకు మించి ఒక్క ప్లాంట్ కూడా ఉండదు. నాకు చెప్పకుండా నా పొలాల లొకేషన్ మొత్తం పెట్టి తిరిగినా సరే, ఆ ఏరియా వాళ్ళు మొత్తం తెలుసు. ఏంది ఎప్పుడు కోసుకొని పోతారు. ఒక్కసారి కూడా బెరగనీయరంటారు. పెరిగిన అవకాశం ఎంత లేతయి అంటే తీసుకుంటే మునక్కాయ రాకుండా తీసేస్తారు. పూత కూడా రానివ్వను. పూత కూడా రావటానికి లేదు. ఇంకా 40 రోజుల నుంచి తీస్తే ఇంకా బెనిఫిట్స్ ఉంటుంది. నేను 40-60 రోజుల మధ్యలో తీస్తా ఉన్నాను. ఇంకా తగ్గిస్తా. ఇంకా అంటే క్రాప్ తగ్గిద్ది. క్రాప్ తగ్గినా పర్లేదు. బెనిఫిట్స్ యూజ్ అయితే నాకున్న ఈ ఈ సంపాదన నాకు తృప్తినిస్తుంది చాలు. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. అంటే ఖచ్చితంగా. బాడీలో మీరన్నట్టు ఈఎస్ఆర్ యాంటీ టీప్ వచ్చిందంటేనే ఇంప్లమేటరీ తగ్గినట్టే కదా! అవును. అంటే బికాజ్ హ్మ్. మీరన్నట్టు నాకు హెచ్ఎస్‌సీఆర్‌పీ, ఈఎస్ఆర్‌లు ఇవన్నీ బాగా హై ఉంటున్నాయి. అవును. నేను కూడా ఒక 6, 8 మంత్స్ క్రితం చూస్తే అవును. అన్నీ బావున్నాయి. అవును. ఇదేంటో ఒకటే ఎక్కువుంది. ఎందుకున్నో అర్థం కాలేదు. ఈఎస్ఆర్ అంటే హెచ్ఎస్‌సీఆర్‌పీ. బాడీలో మనం తినే ఫుడ్ మీద కెమికల్ ఎఫెక్ట్ అది. అది. ఇప్పుడు విషాన్ని మనం ఎన్ని సార్లు కడిగినా అది అమృతం అయిద్దా? అవ్వదు కదా! అవ్వదుగా. మీరందరూ చేసేదేంది? కూరగాయలను కడుగుతున్నాము, వండుతున్నాము, పోయిన ఏం తింటున్నారు? పోవు. ఎక్కడ ఎన్ని సార్లు కొడితే ఆ కూరగాయలు వండుతున్నాయో అంటే మనం కాంట్రోవర్సీ అవుతదేమో గాని మనం మాట్లాడితే క్యాన్సర్ రావటానికి గాని, దేనికి గాని కొంతమంది తెలుసో తెలియకో రైతులు చేసే పొరపాటు నుంచి ఈరోజు అవును. కరెక్ట్ అంటే మీరన్నది. రైతుల గురించి మనం అన్నదాతలు మాట్లాడకూడదు. కానీ
వాళ్ళు తెలుసో తెలియకో ఈ పెస్టిసైడ్స్ పండి ఎందుకు వాడుతున్నారంటే, నేను అందరిని పిలిచి మాట్లాడినప్పుడు, మనం డాక్టర్లను నాశనం చేస్తున్నారు. తప్పుడు రిపోర్ట్‌లు ఇస్తున్నారు. ఎక్కువ డబ్బులు పెడుతున్నారు. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో రేడియోథెరపీకి 10, 15 లక్షలు, కీమోథెరపీకి 25 లక్షలు, ఇమ్యునోథెరపీకి 50 లక్షలు ఖచ్చితంగా. మా కోల్ క్లోజ్ సర్కిల్స్‌లో మా సిస్టర్స్, మా సొంత బంధువులు కూడా ఈ మధ్య ఒక నెల క్రితం కూడా ట్రీట్‌మెంట్ చేయించుకొనొచ్చారు. కీమోథెరపీ, బాబోయ్! రేడియోథెరపీ అయితేమి. అంటే ఎందుకంటే అంత మనం డాక్టర్లని అంటున్నాం. వాళ్ళని అంత అనకూడదని కాదు, అనాలని కాదు. ఫస్టు మనం డాక్టర్ దగ్గరికి పోకుండా ఉండాలంటే రైతు మారాలి. రైతులు ఎందుకు రైతులు అలా ఉన్నారంటే పాపం నేను అనుకున్నదేందంటే, వాళ్ళని ఈరోజు తప్పు అనటం గాదు. ఈరోజు మీరికైతే స్వప్న గారు, మీకైతే పొలిటికల్ ఫ్యామిలీ తెలుసు. సినిమా ఇండస్ట్రీ తెలుసు. ఇంజినీర్ ఫ్యామిలీలు, డాక్టర్ ఫ్యామిలీ మీకు తెలిసినంత మంది ఎవరికీ తెలియదు. ఒక హైదరాబాద్‌లో గాని, మీకున్న సర్కిల్‌లో గాని. స్వప్న గారు మీరేంటంటే వాళ్ళేమనుకుంటున్నారంటే రైతులు, నా పిల్లలు గూడా పలాని వాళ్ళలాగా బతకాలి. ఇప్పుడు నేనే బొటిక్‌లో ఉన్నా. నన్ను చూసి చాలామంది అరుణమ్మలాగా అనుకుంటారు. వాళ్ళకి తెలీదు రైతులకి. నాకు లోపల డిసీజ్ ముదిరేది వాళ్ళకేం తెలుసు? ఏసీ రూముల్లో బొటిక్‌లో ఉన్నప్పుడు అపాయింట్‌మెంట్స్ కోసం ఎంతమందో అరుణమ్మతో మాట్లాడి నేను బ్లౌజులు ఇస్తాననే వాళ్ళుంటారు. వాళ్ళకి తెలియదు మనది ఇక్కడేం జరుగుతుందనేది. రైతులేందంటే వాళ్ళలాగా మా పిల్లలు బతకాలి. మేము గూడా వాళ్ళలాగా ఉండాలి. ఎక్కువ సంపాదన మాకు గూడా రావాలి. ఆ ఒక్క కారణంతోటి వాళ్ళు మా ఈ ఇంజినీరు, డాక్టర్లు, సినిమా యాక్టర్లు, పొలిటికల్ ఫ్యామిలీలు వీళ్ళందరూ బావున్నారు సమాజంలో. రైతే బాగలేడు. రై అని. మేము గూడా ఎక్కువ క్రాప్ తీసుకొని మా వాళ్ళుండాలని లేదు. వాళ్ళ పిల్లల్ని మనలాగా తీసుకురావాలనే ఉద్దేశంతోటి వాళ్ళు ఎక్కువ పంటని అలా పండించడం ఎక్కువ ద్వారా పంట దిగుబడి తీసుకునే క్రమంలో ఎక్కువ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు. అదే అందరూ కొంతమంది ఇంకా అన్నదాతలు మీరన్నట్టు అవును. ఆ పాత పద్ధతుల్లో పండిస్తున్నారు. మీరన్నది కొత్త కొంతమంది, కొంతమంది కొంతమంది చేస్తున్నారు. తెలిసి తెలియక నేనేమనుకున్నానంటే ఈ క్యాన్సర్‌లు గాని, ఎవరైనా గాని ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో గూడా వస్తుంది. రోజు మిరపకాయలు పండించిన రైతింట్లో ఈ మధ్య మా క్లోజ్ సర్కిల్స్‌లో నలుగురు, ఐదుగురు క్యాన్సర్ బారిన పడితే వాళ్ళ మిరప తోటలో మానుకున్నారు. కానీ మానుకుంటే మళ్ళీ మనకి మిర్చి ఎక్కడి నుంచొస్తది? అది. మానుకుంటే మనకు వరి ఎక్కడి నుంచొచ్చిద్ది? ఎలా ఎలా చేయాలి? సపోజ్ మా ఇంట్లోనే ఉదాహరణకి ఎవరో విషయం మా నాన్నగారు రైతు. మా మామయ్య గారు రైతు ఇద్దరు. మా ఆయన వాళ్ళ నాన్న, మా నాన్న ఇద్దరు రైతులు. మేమంతా వెల్ సెటిల్ అయిపోయినాం బాగుంది. మా నాన్నకి ఒక 5 ఎకరాల పొలం ఇంటి దగ్గరుంది. ఖాళీగా కూర్చోరు. ఒక రైతు అనేవాళ్ళు చనిపోయినంత వరకు రైతుగా ఉండటానికి ఇష్టపడతారు. అంటే ఇప్పుడు ఈ మునగాకు పండించేటప్పుడు గూడా నేను నేను న 100% ఆర్గానిక్ అని రాసారు ఇందులో. ఖచ్చితంగా. నేను మునగాకుని చుట్టుపక్కల ఆముదాలు పెట్టుకుంటాను. ఆ డిసీజ్ మొత్తం ఆముదాలకెళ్ళిపోతది. సైడ్ నుంచి వచ్చే ఏదైనా, పురుగు మందులైన ఏదైనా. అసలు 100% పండిద్ది మేడం ప్రకృతి వ్యవసాయంలో. ఇప్పుడు మీరన్నట్టు గొంగళి పురుగు గొంగళి పురుగులు అదొస్తదన్నారు ఎందుకు గదా! వస్తాయి? అది నెక్స్ట్ ఆ అడగబోయాను. పురుగుకి పుల్లటి మజ్జిగ అద్భుతమైన ఔషధం మేడం. పుల్లటి మజ్జిగ కొడితే పురుగులు 100% పోతాయి. తీగ పురుగులొస్తాయి. వన్నించ పురుగులు, వన్నించ పురుగులు కూడా వేప నూనె కాదు. వేప గింజల కషాయం కొడితే వ 200 లీటర్‌కి 200 ఎంఎల్ అంటే ఒక్క లీటర్‌కి 100 ఒక్క ఎంఎల్‌ఏ. ఆ కషాయం కొడితే 1 గాజు పురుగులు, తీగ పురుగులు కూడా చనిపోతున్నాయి. నేను చాలామంది రైతులకి ఒక వైట్ క్లాత్ మీద ఏసి కొట్టి చూయించాను. చనిపోతున్నాయి. ఇవి పురుగులకు ఫస్ట్ ఇవి కొట్టండి నేనిచ్చినయి. తర్వాత మీరు అప్పుగా వేరేది ఇది చాలా తక్కువండి ప్రకృతి వ్యవసాయంలో కొంచెం క్రాప్ తగ్గిద్ది అంతే. అవును. క్రాప్ తగ్గిద్ది గానీ ప్రకృతి వ్యవసాయంలో 100% పండటం అనేది 100% పండిద్ది. సో, మీరు అన్ని కేర్ అలా ఆముదం అని వేసి చుట్టూ ఖచ్చితంగా. ఉన్నదంతా ఏమన్నా చెడు ఉంటే గూడా అబ్జార్బ్ చేసేసుకునేలాగా జీవామృతం పోస్తాం గదా! చేద్దాం అది. ఇప్పుడు జీవామృతంతోటి హ్మ్. పుల్లటి మజ్జిగ, వేప గింజల కషాయంతో నేను మునగాకును 100% పండిస్తున్నా విత్ ల్యాబ్ టెస్ట్ తోటి. ఇదేమన్నా మనకి ఫేస్ ప్యాకుల్లాగా రాసుకోవడాలు ఫేస్ అట్లా ప్యాక్ గూడా చేయొచ్చా? పెరుగుతోటి మేడం. ఆ! పెరుగుతోటి ఫ్రిడ్జ్‌లో పెట్టని పెరుగు గేదె పాల నుంచి వచ్చింది. మళ్ళీ పెరుగంటే ప్యాకెట్ పెరుగు వాడి, పెరుగంటే ఫ్రిడ్జ్‌లో పెరుగు వాడితే కాదు. మనం గేదె పాలు తీసుకోవాలి, నైట్ తోడుబెట్టుకోవాలి, ఉదయం తీసుకోవాలి. అది ఫేస్ మీద పెట్టుకుంటే మంచి రిజల్ట్ మునగాకు ఉంటది. కలిపి. ఖచ్చితంగా. హెయిర్‌కి గూడా సేమ్. హెయిర్ గూడా సేమ్ హెయిర్ అలా గూడా పెడితే మన మనకి జుట్టుని బట్టి మొ కొంచెం ఎక్కువ తక్కువైనా పెరుగు తక్కువైనా, మునగాకు ఎక్కువైనా ఏం గాదు. ఇదంతా ఫుడ్ గదా! అది. ఏం కాదు. కాపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. మనకి ప్రాసెస్డ్ పెరుగు కాకుండా ఉంటే మంచిగా ఉపయోగం మంచి ఉంటుంది. ఉపయోగం. దానివల్ల చుండ్రు గూడా పోతుందంటారు. అవును. అది. ఇప్పుడేందంటే హ్మ్. ఇప్పుడు డబ్బు సంపాయటానికి మనకి ఎన్ని మార్గాలైన ఉన్నాయి గానీ,
బతకటానికైతే వ్యవసాయం ఒక్కటే మార్గం గాబట్టి, హ్మ్. నేను రైతులకు చెప్తుందేందంటే, ప్రకృతి వ్యవసాయం చేసి, ఇప్పుడు మీరు సంపాదిచ్చిందంతా మళ్ళీ మీరు ఏదో ఒక రోజు హాస్పిటల్‌లో పోతది ఖచ్చితంగా. 20, 30 సంవత్సరాలు సంపాదిచ్చింది మొత్తం గూడా ఏదో ఒక రోజు మళ్ళీ హాస్పిటల్‌కెళ్తాం. మన ఇంట్లో ఎవరు మొక్కలం అవును. హాస్పిటల్‌కెళ్ళిపోయిద్ది. ప్రకృతి వ్యవసాయం కొంచెం కొంచెం విజయరామ్ సార్ ఎన్ని సెమినార్స్ పెట్టారు. ఎన్ని ఎన్ని పెడతా ఉన్నారు. ఇంకా 5% అయిందంటున్నారు. ఇన్ని మీటింగులు పెడుతున్నారు గదా! మనం ఎంతోమందిమి తయారైనామని అడుగుతుంటే 5% ఏనమ్మా అంటున్నారాయన. చాలా అంటే మీ నాలెడ్జ్ మాత్రం నిజంగా చాలా అపారమైన జ్ఞానం ఉంది వ్యవసాయం హ్మ్. మీద. మీరు వ్యవసాయ కుటుంబం. అవును. అందులో మీరు కష్టపడి మీరొక ఒంటి మీదకి తెచ్చుకొని దాని నుంచి బయటపడ్డారు కాబట్టి మీ అవును. ప్యాషన్ తెలుస్తోంది అరుణ గారు. అవును. ఇందులో మరొక్కసారి నేను మళ్ళీ మునగాకు పొడికే తిరిగొచ్చాను. ఖచ్చితంగా. ఇంప్రూవ్ స్కిన్ హెల్త్ వెనకాల రాసారు మీరు. యెస్ మేడం. ఇంప్రూవ్స్ హెయిర్ క్వాలిటీ. యెస్. జుట్టు పెరుగుతుందంటారు ఖచ్చితంగా. దీనివల్ల. బ్లడ్ షుగర్ రెగ్యులేట్ అవుతుంది. ఇది అంతే ఖచ్చితంగా. ఇన్‌ఫాక్ట్ ఇవన్నీ మీరు చెప్పకముందు అమ్మమ్మలు ఆనాటి అవును. కాలం వాళ్ళందరూ చెప్పారు. ఓకే. కానీ మీరిలా అందుబాటులోకి తీసుకురావడం చాలా విశేషం. అవును. అందరికీ ఇప్పుడు అమెరికాలో ఉంటారండి. అవును. ఎలా దొరుకుతుంది మునగాకు అవును. అమాంతం కావాలంటే? అవును. హెల్ప్స్ మేనేజ్ వెయిట్. యెస్. వెయిట్ కూడా తగ్గుతారా దీంతో? ఖచ్చితంగా. అంటే బికాజ్ ఒకటి మీరన్నట్టు మల విసర్జన రెగ్యులర్‌గా జరుగుతుంటే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అవును. సో, ఫుడ్ మెటాబాలిక్ ఇది మొత్తం ఖచ్చితంగా. అంతా సెట్ అయిపోతుంది. ఇమ్యూనిటీ బూస్టర్. దగ్గులు, ఖచ్చితంగా. జలుబులు, జ్వరాలు అవి వచ్చే ఏవి వాళ్ళకి కూడా రావండి. రాకుండా ఉంటాయి. అస్సలు రావు. క్యాన్సర్ బారిన పడకుండా ఉండడానికి కూడా ఇది ఒక దీర్ఘకాలిక పరిష్కారం అని చెప్పి మనకు సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది కాబట్టి దీన్ని సూపర్ ఫుడ్ అంటున్నారు ఇవాళ రోజుల్లో. యెస్. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మునగాకుకి. అన్నిటికంటే ముఖ్యంగా సోర్స్ ఇంపార్టెంట్. మునగాకు అవును. అని తెచ్చిన ఏమన్నా గ్రీన్ పౌడర్ ఇస్తే అవును. అది ఎలా తెలుస్తుంది మనకి అది? అవును. అవును. అరుణ గారు దీన్ని కంప్లీట్‌గా సేంద్రియ అవును. పద్ధతుల్లో పండించడమే కాకుండా, దాన్ని చక్కగా ఆకు లేతగా ఉన్నప్పుడే తీసుకొచ్చి, ఎప్పుడు ఎలా పద్ధతి ప్రకారం దాన్ని తెంపాలో తీసి, దాన్ని పొడి చేసి, డీహైడ్రేట్ చేసి సోలార్ డ్రైడ్ కదా ఇది? సోలార్ డే. ఎందుకంటే లేపోతే మనకి ఔషధ గుణాలు పోతాయంటారు కదా! సన్‌రైజ్‌లో పెట్టకూడదు. పోయేతప్పుడు ఒక కాకి రెట్టేస్తది. హ్మ్. ఇటు పోయేతప్పుడు ఒక వెహికల్ పోతే ఒక దుమ్ము రెట్టేస్తది. దుమ్ములు పడతాయి. అలా అవ్వకూడదు. కడగాలి. కొంచెం ఉప్పేసి కడగాలి. మళ్ళీ నార్మల్ వాటర్‌లో కడగాలి. సోలార్ డ్రైయర్‌లో పెట్టాలి. ఉదయం 5కి 6కి తెంపాలి. 9కి స్టాప్ చేయాలి. కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ తీసిన దాంట్లో యాంటీ ఆక్సిడెంట్లుంటాయి. పూత రాకూడదు, కాయ రాకూడదు. రైట్. అది దాన్ని తీసే ప్రాసెస్ చేసే విధానం. తర్వాత పౌడర్ చేసే విషయంలో గూడా పల్వలైజర్స్ మనం మిక్సీలో పడితే రాదు. బరకగా వస్తది. దీన్ని పల్వలైజర్స్ కోల్డ్ పల్వలైజర్స్, ఇంపాక్ట్ పల్వలైజర్స్ అంటారు. దాంట్లో అయితేనే హ్మ్. ఫైన్ క్వాలిటీ మనకి వాటర్‌లో కలిసిపోయేలాంటి పౌడర్ వస్తది. అది గూడా హీట్ రాకూడదు. ఎప్పుడు గూడా టెంపరేచర్ నార్మల్‌లో పౌడర్ రావాలి. అలా తేడా వచ్చినా గూడా మీకు మనకి ఔషధ గుణాలు తగ్గిపోతాయి. న్యూట్రిషన్స్ కిల్ అయిపోతాయి మొత్తము. ఆ! ఇది విశేషం ఏంటంటే దీన్ని యాస్ ఇట్ ఈజ్ వార్మ్ వాటర్‌లో తీసుకోవచ్చు. మనం సాంబార్లు, పప్పులు చేసుకున్నప్పుడు దించిన తర్వాత యెస్. ఎక్కువ మరగాల్సిన పరిస్థితి లేనప్పుడు ఒక స్పూనో, 2 స్పూన్‌లో వేసుకోవచ్చు. దో అండ్ ఇడ్లీలు, క్వాంటిటీని దోసల్లో బట్టి. అయితే స్టీమ్ చేసుకొని పిండిలో కలిపేసుకోవచ్చు హ్యాపీగా. ఖచ్చితంగా. సో, అది ఎక్కువ కాలదు కాబట్టి దాని ఔషధ గుణాలు ఏమి డిస్ట్రాయ్ అయిపోవు. మునగాకు పొడి చేసుకొని తినొచ్చు. ఫస్ట్ ముద్ద తింటే అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా. అది ఆరోగ్యానికి మంచిది. షుగర్ కూడా తగ్గుతుందని ఖచ్చితంగా. పెద్దవాళ్ళు చెప్తారు. అవును. ఇంకా ఇది కాకుండా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే స్కిన్ గ్లో కావాలంటే యెస్. చక్కగా మంచి పెరుగులో ఇది కలుపుకొని రాసేసుకుంటే దీని యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అన్నీ స్కిన్‌లో యెస్. అబ్జర్వ్ అవుతాయి. ఇన్‌ఫాక్ట్ చాలామంది డాక్టర్లు చెప్తారండి. ఖచ్చితంగా. మీ చర్మం మీద మీరు ఏమేమి పెట్టాలంటే మీరు తినగలిగిందే పెట్టాలని. అంతే. ఏదో ట్యూబ్‌లో వచ్చే క్రీమ్ ఉంది. యెస్. ఆ క్రీమ్ మీరు తినగలుగుతారా? ఖచ్చితంగా. తినలేరు. తినలేరు. మరి స్కిన్ మీద ఎట్లా పెడతారు? అవును. స్కిన్‌లోంచి లోపల పోతుంది కదా అని. అ అ సో, ఇది డెఫినిట్‌గా ఒక ఖచ్చితంగా. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఇది ఒక్క గ్రామ్‌కి రూ. 1 మాత్రమే. అంతే. అంటే ఈ 500 గ్రామ్స్ ప్యాకెట్ గనక మనం తీసుకుంటే ఇది కిలోనా అండి? అది హాఫ్ కిలో. హాఫ్ కిలో రూ. 500 ఇది కొంటే ఖచ్చితంగా ఇది 1 ½ 2 మంత్స్ వస్తుంది. అంటే మన ఆరోగ్యం దీర్ఘకాలిక ఆరోగ్యంలో మనం పెట్టే పెట్టుబడి చాలా తక్కువ. దీనివల్ల బెనిఫిట్స్ మాత్రం మొ అన్ని అన్నుంటాయి. మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందండి అసలు మీరు. ఎంత ప్యాషనేట్‌గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇదొక్కటే ఎందుకు పెట్టారు? ఇంకేమైనా ప్రొడక్ట్స్ లాంచ్ చేయబోతున్నారా? ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు నేను పసుపు ఒకటి హ్మ్. మీరు స్మెల్ చూడండి మేడం. నేను ఆల్రెడీ ఈ వేసాను రంగు అది ఇప్పుడు. చూడొచ్చా వాసన? చూడండి. ఆహా! ఏంటండి అసలు? బజారంతా వస్తదంటది అది. మేఘాలయ అలా పసుపు. ఉండండి. కుర్కుమిన్ 7.5 ఉంది అందులో. ల్యాబ్ టెస్టెడ్ చేయించాను. హ్మ్. నెక్స్ట్ క్రాపు పసుపు ఉంది. ఇదెలా తీసుకోవాలి? ఇది వంటలో ఇ వాడుకోవడం ఇది కాకుండా? గూడా ఎర్లీ మార్నింగ్ వంటల్లో ఎటు వాడతాము. కొంచెం క్యాన్సర్ రిస్కులు ఇవన్నీ తగ్గాలంటే ఎంప్టీ స్టమక్‌తో కొంచెం మిరియాల పొడితోటి పసుపు హాఫ్ ఒక స్పూను, చిటికెడా? మిరియాల పొడి చిటికెడు. దాన్ని తీసుకుపోయి ఏవండి సాధనం వేడి అది. చేస్తుంది కదా పొట్టలో. చెయ్యదు మేడం. అస్సలు ఒక వాటర్ తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. పసుపు కూడా వేడి చేయదు మనకి. వేడి చేయదు. వాసన ఎంత బావుందో మళ్ళీ వాసన చూడాలి. అవును మేడం.
అంత బావుంది. చాలా దానివల్ల ఎప్పుడొస్తుందంటే ఇలాంటి వాసన గుడికెళ్ళినప్పుడు మనకి ఎక్కువ కుంకుమ పెడతారు పూజలు కాబట్టి అవి కుంకుమ చేసినప్పుడు. పూజలు వేస్తారు. కుంకుమ కూడా పసుపుతో చేస్తారు కదండీ! అవునండి. అందుకని. అవును. ఆహా! దివ్యంగా ఉంది. మేఘాలయ పసుపు అంటారు దాన్ని. లక్డాన్ పసుపు. ఇది కూడా మీరు మేఘాలయలో పండిస్తారా? అవును. హ్మ్. ఇప్పుడేసాను. తర్వాత కారం. హుహు. కారం గూడా ఇప్పుడు మిర్చి గూడా కాశ్మీర్ చిల్లీ ప్రెజెంట్ ఏసాను. ప్రెజెంట్ స్టాక్ లేదు. ప్రెజెంట్ 341 స్టాక్ ఉంది నా దగ్గర. ఇన్‌ఫాక్ట్ పెద్ద కల్ప్రిట్స్ ఇవే. మనకు యెస్. బజార్‌లో దొరికేవి. అవును. కల్తీ ఉండేది పసుపు, కారంలోనే ఎక్కువ. పసుపు, కారము, ఉప్పు, మునగాకు, గానుగాయలు. లెవెల్ 1 ఫస్ట్. లేడీస్ ఆ 4 బాటిల్స్‌గిన కిచెన్‌లో ప్రకృతి వ్యవసాయంలో చేయగలిగితే 50%, 50% క్యాన్సరు గాని, అన్ని లైఫ్ స్టైల్ డిసీజే. క్యాన్సర్ అని గాదు. అన్ని లైఫ్ స్టైల్ డిసీజే. రివర్స్ అయిపోయి దెబ్బతో రివర్స్ అయిపోయి బాడీ సెట్ మనకు అయిపోతుంది. తెలియకుండా లోపల మ్యాజిక్ జరుగుద్ది. ఇదేమిటి అరుణ గారు? ఇది ఇంకొక ప్యాకెట్ సేమ్ థింగా? క్యాప్సూల్ ఫార్మా సేమ్. ఇది? అది ఒక్కోసారి ట్రావెలింగ్‌లో కష్టమైతదని ప్యాకెట్ రూపంలో గూడా తెచ్చాము. అది గూడా ఫుడ్ గ్రేడ్ బాటిలు. హ్మ్. హెచ్‌డిపి ఫుడ్ గ్రేడ్ బాటిలు. ఇది పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ వాడొచ్చా? ముసలోళ్ళ దగ్గర నుంచి చంటి పిల్లల వరకు అందరూ మొత్తం వాడొచ్చు. నిరభ్యంతరంగా ఇ వాడొచ్చు. ఇది కూడా సేమా అండి? అది మేడం కవర్లు ఒక్కోసారి స్టాక్ అయిపోతాయి. మళ్ళీ ఈ కవర్ ఏంటి అనకుండా ఆ కవర్‌లో తర్వాత మా కవర్లు మేమే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాము. మా బ్రాండ్‌తో వస్తది. ప్రెజెంట్ ఈ ఈ ఈటల్లో అందుబాటులో దొరుకుతా ఉంది మునగాకు ఎన్ని పౌడర్. పేర్లు పెట్టినా హరినామ స్మరణ అన్నట్టు అన్ అలాగే ఎన్ని పేర్లు పెట్టినా లోపల ఉంది మునగాకే. ఖచ్చితంగా. అంతే. స్వచ్ఛమైన ఆర్గానిక్ మునగాకు. హ్మ్. మీరేమనుకోకపోతే అరుణ్ గారు, హ్మ్. మీ ఫస్ట్ ఈ ప్యాకెట్ నేను మీకు రూ. 500 ఇచ్చి కొనుగోలు చేయదలిచాను ఇవాళ. ఖచ్చితంగా. ఎందుకంటే నాకంత నమ్మకం కలిగింది. నేను ఇవాళ నుంచే మొదలుపెడతాను. నాకిలాంటివి ఖచ్చితంగా. చూడంగానే ఏంటో అవును. ఒక ఆనందం. అరే! మరి ఇంకా కొంచెం ఆరోగ్యంగా ఉండడానికి ఒక మార్గం అవును. దొరికిందని. అవును. సో, రోజు పరగడుపున నేను ఇవాళ నుంచి హాఫ్ తాగబోతున్నాను. స్పూన్ స్టార్టింగు. ఆ! 1 మంత్ తర్వాత ఫుల్ స్పూన్ స్టార్ట్ చేయండి. ఫుల్ స్పూన్. అది ఫ్యామిలీ మొత్తానికి అందరికీ ఒక నెల, పెట్టొచ్చు 2 పెద్దవాళ్ళు. నెలలు కనపడినోళ్ళకి కనపడండి మీరు. రోజు కనపడే వాళ్ళకి గాకుండా, ఏమన్నా వాళ్ళే చెప్తారు ఆటోమేటిక్‌గా చేంజ్ వాళ్ళు అనేది. "అరే! ఏంటి ఇలా మారిపోయావంటారా?" ఏదో ఒకటి ఖచ్చితంగా మీకు కామెంట్స్ ఇస్తారు మంచి కామెంట్. హ్మ్. రోజు కనపడే వాళ్ళకి అంతగా అర్థం గాదు. అదే. తర్వాత అర్థమవుతది. తొందరగా చూడనోళ్ళు చూసారంటే అర్థమవుతది బాగా. ముందు నేను ముందు కొనుక్కుంటాను. నేను మీకు వాడతాను. భలే హుషారుంటది. హ్మ్. పొద్దున్న లేవబుద్దిగాను లేస్తారు. షూటింగ్‌కొచ్చేటప్పుడు ముందొస్తారు. రోజుటికంటే 5 నిమిషాల ముందు. హుషారుంటది. ఖచ్చితంగా ఆ బద్ధకం అనేది పోయినప్పుడు ఆటోమేటిక్‌గా టయానికి జరిగిపోతా ఉంటాయి అలా అలా. చాలా బావుందండి. అసలు మీరు దీన్ని సంకల్పంగా టేకప్ చేసి 10 మందికి మేలు ఇప్పుడు బిజినెస్‌లు ఎన్నో చేసుకోవచ్చు మీరు. కావాలంటే అవును. బట్టల బిజినెస్ చేయొచ్చు. అవును. అవి అదే ఇవి చేయొచ్చు. డబ్బులు సంపాదించడానికి చాలా చాలా మార్గాలుంటాయి. మార్గాలుంటాయి. కానీ ఇదొక సంకల్పంగా, ఒక ఉద్యమంగా తీసుకొని అవును. సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి పరంగా సహజంగా పండించే మంచి మంచి పరిష్కారాలు, ఆరోగ్య అవును. పరిష్కారాలు మన ప్రకృతిలో ఉన్నాయని మీరు చెప్పడం అన్నది చాలా ముచ్చటేస్తుంది అరుణ గారు. తప్పకుండా మీ తోటకోసారి వస్తాం. ఖచ్చితంగా అయితే రావాలి. గొంగళి పురుగులొస్తే మాత్రం మేము అరుస్తాం. ఖచ్చితంగా ఏం అసలు పర్లేదు. నాకు రావు గదా! చెప్పకుండా ఫామ్‌కెళ్ళమంటున్నాను. అంతే. నాకు చెప్పకుండా మీరు లొకేషన్స్ ఉంటాయన్నీ. కేశినేనిపల్లి, మునగాకంటే ఎవ్వరిది లేదు. నాదే ఉంటది. ఎర్రగొండపాలెం, మార్కాపురం డిస్ట్రిక్ట్ ఎర్రగొండపాలెం దగ్గర కేశినేనిపల్లి అని విలేజి. అరుణమ్మ మునగ తోట అంటే ఎవరైనా చూపిస్తారు. నాకు చెప్పకుండా ఫామ్‌లోకెళ్ళొచ్చు ఎవరైనా. అసలాడ ఆకు కనపడదు. ఇంతింతే ఉంటది ఎప్పుడు. ఇంత 2 అడుగులు కాంగానే కొట్టేస్తా ఉంటాను. ఈసారి ఏం చేద్దాం తెలుసా అరుణ్ గారు? మీ చెప్పండి. ఇంటికే వస్తాం డైరెక్ట్‌గా. ఖచ్చితంగా. వస్తే ఈ మునగాకుతో మనం ఏమేమి చేయొచ్చో అన్నీ చేసి చేసి చూపిద్దాం పెట్టాను అందరికి. మేడం. వీడియోస్ అన్నీ చేసి పెట్టాను. ఛానల్‌లో ఎవరు ఇద్దామా అని వాళ్ళు అడుగుతా ఉన్నారు మనం కస్టమర్. చేద్దాం. సుమన్ టీవీలో వేద్దాం. అందరికి 10 మందికి ఉపయోగపడుతుంది కస్టమర్స్ కదండీ! అందరూ అడుగుతుంది. ఆ టీ అయినా నువ్వెలా చేసుకొని తాగుతావు? ఈ చపాతీ అయినా నువ్వెలా చేసుకొని తింటావు? ఎంత తెలిసినప్పటికీ కొంతమంది అడుగుతా ఉన్నారు. కొంచెం వీడియోస్ పెట్టండి వీడియోస్. నాకైతే టైం లేదు. రైతుగా నా పని నాకు సరిపోతుంది. ఈ మట్టిలో ఏం మ్యాజిక్ ఉంటదేమో! బట్టల షాపులో నుంచి ఆ మట్టిలో కూరగాయలు పండిద్దామని అడుగుపెట్టింది నన్ను 100 ఎకరాల్లోకి దింపింది. అంటే మట్టిలో ఉండే మ్యాజిక్ ఆకర్షణ అంటారు చూడండి. అది అట్లా అయిపోయింది. ఈ ఇంకా దీని గురించి ఇప్పుడు ప్రెజెంట్ అగ్రికల్చర్ పెట్టాను. అగ్రికల్చర్ ఒక చదువుకున్నోళ్ళని పెట్టాను. నేనెక్కువ చదువుకోలేదు కాబట్టి ఎంఎస్‌సి, పీహెచ్‌డీ అగ్రికల్చర్‌లో. ఇంకా న్యూట్రిషన్స్ వెల్స్ ఇంకా ఏమన్నా తీయొచ్చా? అది. ఇది ల్యాబ్ రిపోర్ట్. దీన్ని మించి పెడితే, దీన్ని మించి నువ్వు వాల్యూస్ తెస్తే నీకు జాబ్ పర్మనెంట్ ఉంటుంది. రైతులకు ముఖ్యంగా మన ఏరియాలో మొత్తం ఎయ్యాలంటే ప్రకృతి వ్యవసాయం మన చుట్టుపక్కల బాగుండాలి. మనం బాగుండాలంటే ముగ్గురు ఎంప్లాయీని పెట్టాను. ఒకళ్ళేమో పీహెచ్‌డీ. ఇద్దరు నార్మల్ అగ్రికల్చర్ డిగ్రీ వాళ్ళు ముగ్గురిని అపాయింట్ చేశా. ముగ్గురిని కలిపి వాళ్ళకొకటి కావాల్సిన మెటీరియల్ అంతా సప్లై చేశారు. వాళ్ళ కల్చర్స్ గాని, ఏదైనా గాని ఇచ్చాను. వాళ్ళు నాకు నేచురల్ ప్రొడక్ట్స్ మొత్తం రైతులకి ఇచ్చే విధంగా ఒక లిక్విడ్ ఫార్మ్‌లో తయారు చేస్తున్నారు. ప్రెజెంట్ ఆర్&డి జరుగుతుందది. అది గిన ఓకే. ల్యాబ్ టెస్టెడ్ అయ్యి
రైతులకు ఉపయోగపడితే మా ఏరియా మొత్తం గూడా మిర్చి పండించినా, లెమన్ పండించినా, ఏ కూరగాయలు పండించినా ప్రతీది గూడా ప్రకృతి వ్యవసాయంలో పండించాలి. ఒక ఎర్రగొండపాలెం అంటే ఒక ప్రకృతి వ్యవసాయానికి పేరు తెచ్చుకోవాలని, నా ద్వారా అయినా వాళ్ళకి సహాయం అందించాలని వాళ్ళ కోసమే. యాహ్! నాకైతే ఆర్&డి అవసరం లేదు. రైట్. మిగతా అర్థమైంది. పంటల కోసమని నేను జాబ్స్ ఆర్&డి వ్యవస్థ ఇచ్చాను. కూడా పెట్టి. ఆర్&డి జరుగుతుంది. అది వర్కౌట్ అయితే మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను. తప్పకుండా ఖచ్చితంగా వస్తాం. మీరు ఎప్పుడైనా సరే చెప్పకుండా కూడా ఫామ్‌ని విజిట్ చేయండి. చెప్పే ప్లాంట్‌ని వస్తానులెండి. విజిట్ చేయండి. అంత సీక్రెట్ మిషన్స్ ఏముంటాయి? లేదు. అయితే మీరొస్తే మీరు మీరు చక్కగా మీరు మంచిగా అన్నం పెడతారు అరుణమ్మ ఏం మునగాకు పొడేసని. జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుందని చూడొచ్చు. చూసి నలుగురు ప్రపంచానికి మీరు చెప్పగలగాలి. ఇప్పుడు మా ద్వారా అంటే మీ ద్వారా తెలిస్తే కొంతమంది రైతులకు ఉపయోగం ఉంటుంది. ఆ మంచి వాళ్ళు ఏదైతే పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వాడుతున్నారో అవి నేచురల్‌గా గిన దొరికితే రైతు రైట్. కూడా మారుతారనేది నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా. అయితే హ్మ్. చాలామంది రైతులకి ఒక డౌట్ ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళే పండిస్తారు మునగాకు. హ్మ్. మీరేమన్నా కొంటారా వాళ్ళ నుంచి ఆకు అని? బికాజ్ మీరింత పద్ధతిగా పండిస్తున్నారు. అవునండి. మీ రూల్స్ ప్రకారం వాళ్ళు మరి అంటే వాళ్ళు పండించి ఇచ్చినా కూడా వాళ్ళు మీరు తీసుకుంటారా అని? లేదు స్వప్న గారు. ఏం జరుగుతుందంటే ఇప్పుడు సపోజ్ మనిద్దరి గురించి మాట్లాడుకుందాం. మీకు సపోజ్ మా ఏరియా దగ్గరనో ఎక్కడో మీకు సొంత పొలం అనేది ఒక 5 ఎకరాలు ఉండిందనుకోండి. మీరు ఒక మనిషిని బట్టి ఏపిస్తారు. నాతోటి మనిద్దరం మాట్లాడుకుంటాం. సో అండ్ సో రేట్ గాని ఏదైనా మాట్లాడుకుంటాం. మీరు ఒక చోట ఉంటారు జాబ్ పరంగా మీకున్నది. నేను ఎర్రనపాలెంలో ఉంటాను. మధ్యలో జరిగే ఆ మిడిల్ మ్యాన్‌కి ఇదొక్క మునగాకు బెనిఫిట్స్ తెలియకపోయినా ఏముందిలే నా జీతాని కోసం పని చేశా అనుకున్నా, అందులో ఉన్న న్యూట్రిషన్స్ గానీ, ఏది గూడా పనిజేయదు. కొంతమందికి అగ్రీమెంట్లు ఇచ్చా నేను. ఒకడిద్దరిని చూసిన తర్వాత, అస్సలు నా స్టాండర్డ్స్ తోటి 10% కూడా రీచ్ కాలే. 100 గాదు. 10% కూడా అవ్వల. వాళ్ళు మనిద్దరం మాట్లాడుకున్నది వేరు, ఆడ ప్రొడక్షన్ వచ్చేది వేరు. అదే అంటే అందుకని అంత ఆ శ్రద్ధ. కారణం వాళ్ళకి తెలియక, తెలిసి గాదు. స్వప్న గారికి తెలియదు. నాకు తెలీదు. మధ్యలో ఉన్న మనిషి అతనికి దీంట్లో ఉన్న వాల్యూస్ తెలియక, పండించిన మేడం జీతం ఇచ్చినా, నేను పండించిన పంపించిన మేడం. అంటే అప్పుడు మళ్ళీ మనిద్దరికి ఇబ్బందవుతుంది. సో సో మళ్ళీ ఎవరన్నా స్వప్న గారు మంచోళ్ళు చాలా నిజాయితీమంతురాలు. అరుణమ్మ నిజాయితీమంతురాలు. మధ్యలో డీల్ ఎలా అయిపోయింది. ఇట్లా మిస్‌యూజ్ అవుతది. మునగాకు తల్లి పిల్లల బంధం ఉండాలి. ఎవరైతే తయారు చేస్తారో ఆ తల్లే అక్కడుండి ఆ పిల్లని సాకాలి. అలా పిల్లని సాకి బయటికి పంపించాలి. ఇది మధ్యలో మిడిల్ మ్యాన్ చేసుకుంటే వేరే వేరే వాళ్ళ దగ్గరేసుకుంటే అయ్యే పని కాదు. ఓన్లీ అర్థమైంది. మునగాకు మాత్రం. అందుకని నేను ఆ బైబ్యాక్ ఆ కారణం వల్ల ఆపాను. చాలామంది ఐ థింక్ మీ గతంలో మమ్మల్ని గూడా మీరు గతంలో చెప్పినప్పుడు చాలామంది అడిగారు. ఇలా ఉంటుందా? ఇలా అరుణమ్మ దగ్గర కనుక్కోండి మీరని అన్నారు ఒకళ్ళిద్దరు. సో, అవునండి. మీరు దాన్ని క్లారిఫై చేసేసారు కాబట్టి ఇప్పుడు అవునండి. సరిపోయింది. ఇప్పుడల్లా ప్రేక్షకులకు కావాల్సిందల్లా ఏంటంటే అర్జెంట్‌గా ఆరోగ్యం కావాలంటే హ్మ్. ఏ సీజన్ అయినా సంవత్సరం అంతా సేఫ్‌గా వాడగలిగే సూపర్ ఫుడ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్‌తో ఉన్నది మునగాకు పొడి. పొడిలో అందుబాటులో ఉంది కాబట్టి పొడిగా మనకి అన్ని ఫార్మ్స్‌లో మనం తీసుకోవచ్చు దీన్ని. వంటలో మన లైఫ్‌లో వార్మ్ వాటర్‌తో రకరకాల పద్ధతుల్లో తీసుకొని, దీనివల్ల ఉండే బెనిఫిట్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి మీరు. 10 మందికి చెప్పాలి. ఇది కేవలం ఒక కమర్షియల్ వెంచర్‌గా కాదు. దీన్ని నిజంగా ఒక లైఫ్ టర్నింగ్ వెల్‌నెస్ ప్రొడక్ట్‌గా చూడాలని చెప్పి మేము గూడా కోరుతున్నాం మీ నుంచి. అరుణ్ గారు థాంక్ యూ సో థాంక్ యూ. మచ్. థాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే. థాంక్ యూ.